ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్న వీక్షకులైన ఆత్మీయులైన మా ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వార్లారా, గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మన జీవితంలో దినదినము ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతను మనకు అందిస్తూ దేవుని విలువైన మాటలు మనతో మాట్లాడుతున్న విధానమును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. ప్రతిరోజు ఒక సందేశము మిమ్మలను దర్శిస్తూ ఉన్నప్పుడు మీరు మరింతగా ఆత్మీయతలో వృద్ధి చెందాలి అని, మా కొరకు కూడా మీరు ప్రార్థించాలి అని, ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి మీ ప్రార్థనా సహకారాలు కూడా మాకు అందచేస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని మనవి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు ఒకరిని హెచ్చించాలంటే ఎలా ఉండాలి? దేవుడు ఒకరిని హెచ్చించాలంటే ఎలా ఉండాలి? ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఇప్పటిదాకా నేను ఎన్నో సందేశాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏ సందేశమైనా మీరు వింటూ ఉన్నప్పుడు ఇది విన్నదే కదా అని అనుకోమాకండి. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిన సందేశాలైనా, ఇప్పుడు చెబుతున్న సందేశాలైనా, నేను ఎంచుకున్న సందేశంలో ఒక 4 విషయాలు ఉండడానికి జాగ్రత్త పడుతూ ఉన్నాను. ఆ 4 ఉన్నాయి బైబిల్లో అని అనుకోమాకండి. ఆ 4 ఉంటే ఇంకా మనం మరలా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరత ఉండదు. అలాంటివి ఎన్నో సముద్రములో ఎన్నో మత్స్యములు ఉన్నట్లుగా ఎన్నో విలువైనటువంటి ముత్యములు ఉన్నాయి దేవుని గ్రంథములో. కాబట్టి ఇది ఒకసారి విన్నదే అనుకోకుండా, చెబుతున్న ప్రతిసారి కూడా అది విన్నట్టుగా అనిపించిన కొత్త కోణములో పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు విశ్వసించండి. ఆ వాక్య ప్రకారంగా సిద్ధపడండి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న విషయాలలో దేవుడు ఒకరిని హెచ్చించాలంటే ఎలా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎలా ఉండాలో చూడక ముందుగా మూల వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభునందు ప్రియమైన వారలారా, దైవదాసుడు యేసు ప్రభుల వారి యొక్క సోదరులు, దేవుని శిష్యులు అని కూడా మనం చెప్పవచ్చు, పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు అనబడే దైవజనుడు మాట్లాడుతూ, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అనే మాటను చూస్తున్నాం. ఇది వరకు నేను చెప్పిన సందేశాలలో చాలా విషయాలు మీతో మాట్లాడుతూ, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అన్న విషయాలు చెబుతూ వచ్చాను. ఇక్కడ యాకోబు భక్తుడు అదే మాటను మరొక కోణంలో చెబుతున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అన్నాడు. ఎలా తగ్గించుకోవాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? ఏ విషయంలో తగ్గించుకోవాలి? ఏ విషయంలో మేము తగ్గించుకుంటే హెచ్చించబడతాం
అన్న విషయాన్ని మీరు ఒకవేళ ఆలోచన చేయగలిగితే, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎందుకు తగ్గించుకోవాలో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. రండి, మొదటి విషయానికి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, యెహోయాకీము ఏలనారంభించబడిన దినాలలో ఒక విధంగా ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళక ముందు కొన్ని విషయాలు మాట్లాడుతూ సిద్కియా అనబడేటటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దైవ సేవకుడు, దేవుని దాసుడైనటువంటి యిర్మీయా అనేకమైన విషయాలు ఆ సిద్కియా నివసిస్తున్న ప్రాంతంలో, పట్టణంలో ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని ఎరుగని వారు ఉన్నారు. అందరినీ ఉద్దేశించి దేవుని ప్రవక్త యిర్మీయా అనగానే ఒక ఏడుపుల ప్రవక్త అనే మాటను మీకు చాలా మాటలు చెప్పాను. అంటే ఆయన ఏడ్చి ప్రకటించేవాడు అని కాదు అర్థం. తను ప్రతి దినమున యెరూషలేము కొరకు, దేవుని ప్రజల కొరకు కన్నీరు కార్చేవాడు. దేవుడు చెప్పిన ప్రతి సంగతులను కూడా ఏడ్చి ప్రాధేయపడుతూ దేవుని ఎదుట గోజాడేవాడు. అలాంటి దినాలలోనే సిద్కియా ఏలనారంభిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దాసుడైన యిర్మీయాతో మాట్లాడుతూ, యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు. సిద్కియా చెడు నడత నడుస్తూ ఉన్నాడు, సరైన ప్రవర్తన కలిగి సరైన దారిలో లేడు. అప్పుడు దేవుని సేవకుడైన ప్రవక్త చెబుతూ ఉన్నప్పుడు ఆయన మాట విని తనను తాను తగ్గించుకొనలేదు అని మనం చూసాం. అయితే ఈ మాటను ఉద్దేశించి నేను చెబుతున్న మాట ఏంటనగా, మీరు దేవుని ఎదుట హెచ్చించబడాలి అనంటే దేవుని మాట వినినప్పుడు తగ్గించుకోవాలి. దేవుని మాట ప్రకటించబడినప్పుడు తగ్గించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఇలాగంటున్నానని మరోలా అనుకోమాకండి. ఈరోజు దేవుని సేవకులు నిలబడి దైవావేశం వలన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు వింటూ తగ్గించుకునే వారి కన్నా తిరగబడేవారు ఎక్కువైపోయారు. అందుకే ఇలాగంటున్నానే తప్పుగా అనుకోమాకండి. దేవుని సంఘాలలో ప్రస్తుత దినాలలో జరిగే ఆరాధనలు పోలీసు పహారాలో నడుస్తూ ఉన్నాయి కావా? ఎందుకు అలాంటి పరిస్థితి? ఒక్కటే కారణమండి. దేవుని మాట వినినప్పుడు సిద్కియా తగ్గించుకొనలేదు. అలాగా ఈరోజు కూడా చాలా మంది దేవుని మాటలు వింటూ ఉన్నా తగ్గించుకొనలేదు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించాలి అనంటే ఆయన మాట వినినప్పుడు నీవు తగ్గించుకోవాలి. దేవా, ఇది నీ మాట. అవునండి, ఎన్నో ప్రసంగాలు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రసంగిస్తున్న ప్రసంగికుడినైనా నేనే కనపడుతున్నాను మీకు. కానీ మీరు గమనించండి, ఏ ప్రసంగము, ఏ మాట కూడా అది రూబేనుది కాదు. నేనెవరిని మీతో మాట్లాడడానికి? నాలాంటి ఒక గాడుదను నిలబెట్టుకొని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బిలాము బాలాకు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ బహుమతులను ఆశించి దేవుని మాటను ధిక్కరించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడారండి బిలాముతో? దేవుని ప్రవక్త అయిన బిలాముతో మాట్లాడినది గాడుద. ఈరోజు అలాంటి ఒక గాడుదనైనటువంటి నన్ను నిలవబెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాకన్నా గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా గొప్ప గొప్ప అందచందములు కలిగిన వారున్నారు, నాకన్నా ఆస్తి ఐశ్వర్యములు మిన్నగా ఉన్నవారున్నారు.
మరి నన్నెందుకు ఆయన నిలబెట్టుకున్నాడు? ఆయనకి ఇష్టమైంది ఆయన మాట ప్రకటించడం. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు చనిపోయి ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు ప్రకటిస్తూ ఉంటే అలనాడున్నటువంటి ఆ సమాజం అంతా కూడా వీరు విద్యలేని పామరులు, వీరు విద్యలేని పామరులు, చేపలు పట్టుకునేవారు, వీరికి ఇంత పాండిత్యం ఎలాగొచ్చింది? ఆశ్చర్యపోయారండి, ఆశ్చర్యపోయారు. ప్రభువునందు ప్రియులారా, ఆ పాండిత్యం ప్రభు వలన అనుగ్రహించబడింది. అందుకే లేఖనాలను మనం చూస్తున్నప్పుడు భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని రాయబడింది. ప్రభువునందు నాకు ప్రియమైన వాళ్ళారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మాట ప్రకటించబడినప్పుడు మాట ఎడల తగ్గింపు కలిగి ఉండాలి. దేవా, ఇది నీ మాట, నీ సేవకుని నిలబెట్టుకుని మాట్లాడుతున్నావు కాబట్టి నేను తగ్గించుకుంటాను, ఆ మాటకు నేను విధేయత చూపుతాను. ప్రభునందు ప్రియులారా, ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తానండి. నేను సరిగ్గా 28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే ఈ మాట నేను దాదాపు ఒక 15 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాల క్రితం మాట చెబుతూ ఉన్నాను. 28 సంవత్సరాల క్రితంలో ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించానండి. నాకు అలాంటి అవకాశం వచ్చింది. ఒక కూడికలో నేను మాట్లాడవలసి వచ్చింది, ప్రసంగించవలసి వచ్చింది. నేను ప్రసంగించాను ప్రియులారా. ఒక ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి ప్రసంగిస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉన్నటువంటి ఆయన నేను ప్రసంగించిన ఆ 8 నిమిషాలు మౌనంగా ఉండి విన్నాడండి. అంటే ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆయన ఎదుట ఎస్పీలు, కలెక్టర్లు, మంత్రులు చేతులు కట్టుకొని నిలబడే స్థాయిలో వాళ్ళు ఉంటే ఈ దీన సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన విన్నాడు అని అంటే నన్ను చూడలా, ఆయన నన్ను చూడలా, నన్ను నిలబెట్టుకొని మాట్లాడిస్తున్న ప్రభువును చూశాడు కాబట్టే ఆ ప్రసంగాన్ని విన్నాడు. ఆమేన్ అన్నప్పుడు తల ఉంచి ఆమేనని లేచి వెళ్ళాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిలవబడుతున్న సేవకుడు ఆయన ప్రతినిధి అయినప్పుడు సాక్ష్యము కలిగిన వాడై ఉన్నప్పుడు, ప్రకటించేది ఒకటి చేసేది ఒకటి కానప్పుడు ఆ మాట ఎడలను విధేయత చూపగలిగితే నా దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు ప్రియులారా. మొదటిది, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు తగ్గింపు కలిగి ఉండాలి. రెండవది, ఎప్పుడు తగ్గింపు కలిగి ఉండాలో చూద్దామా? 2 దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. చాలు ప్రియులారా, అష్షూరు రాజులతో యుద్ధములో పట్టబడినటువంటి దేవుని సేవకుడైన మనస్సే ప్రియులారా, మనస్సే పట్టబడిన తర్వాత, తప్పించుకొనుకోకుండా పట్టబడిన తర్వాత గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని వచ్చారు. అప్పుడు మనస్సేనండి తగ్గింపుతో విజ్ఞాపన చేశాడు. మొదటిది, దేవుని మాట వినడంలో తగ్గించుకోవాలి. రెండవది, విజ్ఞాపన చేసే విషయంలో తగ్గింపు ఉండాలి ప్రియులారా. విజ్ఞాపన చేసే విషయంలో నేను కొంతమంది ప్రార్థనలు విన్నానండి. చాలామంది మేమున్న స్థానిక సంఘంలో కావచ్చు, ఆయా ప్రదేశాలలో కొంతమంది ప్రార్థించేటప్పుడు వారి ప్రార్థనలో తగ్గింపు కన్నా హెచ్చింపు ఎక్కువగా కనపడుతుంటుంది. మేమేమనుకున్నావు ప్రభువా, మా కులం ఇలాంటిది, అలాంటి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు అని ప్రార్థిస్తూ ఉంటారు.
మేమింత గౌరవప్రదమైన జీవితం మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభువా అని నేను అడిగితే ఒక మాట చెప్తానండి. దేవుని సేవకుడైనటువంటి దావీదు బహుగా హెచ్చించబడి 12 గోత్రముల మీద మహారాజుగా తిరుగులేని విజయ వీరుడుగా ఉన్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నేనంటే ఏమనుకున్నావు ప్రభువా అని అనలానండి. దేవుని ఎదుట ప్రార్థన చేశాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. మనష్షే బంధించబడినప్పుడు తగ్గింపుతో విజ్ఞాపన చేస్తున్నాడండి. ఈరోజు ప్రభువునందు ప్రియమైన వారలారా, చాలామంది ప్రార్థనలలో తగ్గింపు లేదు, చాలామంది విజ్ఞాపనలో తగ్గింపు లేదు. మీకు తెలుసు, లూకాసు వార్త 18వ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు 2 ప్రార్థన చేయడానికి దేవాలయమునకు వెళ్ళారు. ఒకడేమో సుంకరి, మరొకరేమో పరిసయ్యుడు. ఇరువురు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత హెచ్చింపుతో ప్రార్థన చేస్తున్నాడండి. నేనిచ్చే అర్పణ ఇలాంటిది, నేనుండే ఉపవాసం ఇలాంటిది, నా భక్తి జీవితం ఇలాంటిది, మరి ముఖ్యంగా వాడు సుంకరిలాగా నేను లేను అని అన్నాడు. హెచ్చింపుతో కూడిన ప్రార్థన. అదే దేవాలయంలో వెనుక వైపున రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించు అని సుంకరి కూడా ప్రార్థించాడు. మీకు తెలుసు ఎవరు ప్రార్థనకు ప్రతిఫలం పొంది బయటికి వెళ్ళారో. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట చేసే ప్రార్థనలో, దేవుని ఎదుట చేసే విజ్ఞాపనలో తగ్గింపు ఉండాలండి. ఈరోజు ఎక్కడండి మనం చూస్తున్నాం, ఈ టీవీలు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రార్థన మేము చేయగా మీకు గర్భఫలము కలిగింది, మేము చేయగా మీకు ఉద్యోగం వచ్చింది, అయ్యగారు చేయగా వచ్చింది, అమ్మగారు చేయగా వచ్చింది. ఏంటండి ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారు. అయ్యగారు ప్రార్థన చేయగా, అమ్మగారు చెయ్యి తాకగా, అయ్యగారు అంజూరపు అడలనియ్యగా, అమ్మగారు ద్రాక్షారసమునియ్యగా. నేను అంటాను, అమ్మగారి చేత అయ్యగారి చేత ఏం కాదండి, నా చేత ఇంకొకరి చేత ఏమి కాదు ప్రియులారా. కలిగించు దేవుని వలనే తప్ప మరొక వల్ల జరిగే అవకాశమే లేదు. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలుగుతూ ఉంది. అందుకే ప్రార్థనలో, విజ్ఞాపనలో తగ్గింపు ఎప్పుడైతే ఉంటుందో నా దేవుడు నిన్ను అలాగే హెచ్చిస్తాడు ప్రియులారా. అందుకే ఆయన మాట విననప్పుడు తగ్గించుకోవాలి, ఆయన ఎదుట ప్రార్థన విజ్ఞాపనలు చేసేటప్పుడు తగ్గించుకోవాలి. మీరు చూస్తే మనస్సే తగ్గించుకొని ప్రార్థన చేశాడు, తత్ఫలితంగా విడిపించబడి తన ఇంటికి వెళ్ళాడు, తన నగరుకు వచ్చాడు. దేవునిందు ప్రియమైన వారలారా, దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో తగ్గింపు ప్రార్థనలో ఉండాలి. మా దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చెప్పాను, విస్తరించి మాట్లాడద్దు, మీ టాలెంట్లేం చూపద్దు ప్రార్థనలో, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి అంటే అలుగుతారు, సనుగుతారు, గొనుగుతారు. నేను అనుకుంటాను, ఆ రోజు అరణ్యములో నడిచిన ఇశ్రాయేలీయులకు ఈరోజు సంఘములో ఉన్న విశ్వాసులకు ఏమీ తేడా లేదండి, ఏమీ తేడా లేదు. వారు సనిగారు, వీరు సనుగుతున్నారు, వారు అలిగారు, వీరు అలుగుతున్నారు. మీరు అలాగుండమాకండి, తగ్గింపు ఉండాలి విజ్ఞాపనలో. మూడవది ఏముండాలో చూద్దాము. అక్కడ దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు, ఆ మాట చూడండి, నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఈయనెవరో తెలుసా? రాజైన హోషియా లేదా యోషియా. యెషయా కాదు ప్రియులారా,
యోషియా. ఈ యోషియానండి దేవుని సన్నిధానములో ఒక గ్రంథము దొరకబడినప్పుడు, దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని సేవకురాలు హుల్దా అనబడేటటువంటి ప్రవక్తి ఆ మాటలలోని సంగతులన్నిటినీ వివరించి చెప్పింది. అవన్నీ వివరించి చెప్పినప్పుడు దేవుని సన్నిధానంలో నుండి మహారాజుగా ఉన్నటువంటి యూదా రాజు అయినటువంటి యోషియా ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో తగ్గించుకొని కన్నీరు కార్చాడండి. దేవుని వాక్యము యొక్క గొప్పతనము తెలుసుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. ప్రియులారా, సన్నిధి ఒకవేళ మందిరము అనుకుందాం, మనము పర్యాయపదముగా మందిరము అనుకుందాం. దేవుని వాక్యము హుల్దా అనబడే ప్రవక్తి చెప్పినప్పుడు తన మనస్సును మెత్తన చేసుకున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో వాక్యము చెబుతున్నప్పుడు తన మనస్సును కఠినం చేసుకుంటున్నారండి. ఎస్, మేము ఇలాగే ఉంటాం, నువ్వు ఎంతైనా చెప్పుకో, కఠినం చేసుకుంటున్నారండి. కానీ మహారాజండి, యూదా రాజండి, పరిపాలించే రాజండి, దేవుని సన్నిధిలో తన మనస్సును మెత్తన చేసుకున్నాడు. ఈ దేవుడు నా కోసమే కదా మాట్లాడుచున్నది, నన్నే కదా దేవుడు హెచ్చరిస్తున్నది, నా దేశ బాగు కొరకు, నా కుటుంబ బాగు కొరకే కదా ప్రభువు మాట్లాడుతున్నది అని దేవుని సన్నిధిలో తన మనస్సు మెత్తన చేసుకొని కన్నీరు విడిచాడండి. ప్రభువునందు నా ప్రియమైన వార్లారా, నా సేవా జీవితంలో నేను చూశానండి, ఇప్పటిదాకా దేవుని సన్నిధిలో తమ మనస్సును మెత్తన చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రియులారా, దేవుని సన్నిధానములో దేవుని వాక్యము దైవావేశము కలిగబడినటువంటి ధర్మశాస్త్రపు గ్రంథపు సంగతులను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరింత కఠినం చేసుకుంటున్నారండి, కఠినం చేసుకుంటున్నారు. అవును ప్రియులారా, ఎక్కడి గురించో నేను మాట్లాడను. నాకు దేవుడిచ్చిన ఒక చిన్న సంఘం ఉంది, చిన్న పరిచర్య ఉంది. వీరి జీవితాలు, కుటుంబాలు ఎలాంటివో తెలుసా? ఉన్న ఫలంగా 1,00,000 రూపాయలు అవసరం అయిపోతే ఏదో నగో నట్రో కొదో పెట్టుకుంటే తప్ప మిగిలించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వారు కాదు. అలాంటి వ్యక్తులను సైతము దేవుని వాక్యము చేత హెచ్చరిస్తే, అయ్యో ప్రభువా, మా జీవితాలు ఏ పాటివి తండ్రి, మా కుటుంబాలు ఏ పాటివి నాయన, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, క్షేమమునిచ్చి సురక్షితముగా కాపాడుతున్న మీ దయ కొరకై, మీ కృప కొరకై స్తోత్రములు తండ్రి అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చవలసిన విశ్వాసులు కఠినం చేసుకుంటున్నారండి, కఠినం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నేనున్న స్థానిక సంఘములో ఒక్క చోట మాత్రమే కాదు, ప్రతి స్థానిక సంఘములో ఉన్నారు. అందుకే నా ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రతి చోట ఉన్నారు అలాంటి విశ్వాసులు. ఇది తప్పు అని చెప్పినప్పుడు తప్పు చేశానని ఒప్పుకొని విడిచిపెట్టే వారికి బదులుగా మేము చేస్తామదే, మేము చేస్తామదే. అవునండి, ఏదైనా ఒకసారి చెబితే మరలా చేయకుండా ఎంత జాగ్రత్త పడతారు. కానీ మేము అదే చేస్తాం. ఏం చేస్తావు? మందిరానికి రాక దేవుని సహవాసం లేకపోతే కుటుంబాలు పతనమైపోతాయంటే మేము ఏం చేస్తావు? దేవుని సన్నిధానంలో దేవుడు నీకు ఎంతో ఇచ్చాడు, దేవుని పరిచర్య కొరకు కొంతైనా నువ్వు త్యాగం చేయంటే చెయ్యం, మేమేం చేస్తావు నువ్వు? ప్రభునందు ప్రియులారా, ములుకొన్నలకు ఎదురు తన్నినట్టుగా దేవుని వాక్యమునకు తిరగబడేవారే ఎక్కువైపోయారు. కానీ యోషియా వలె తమ మనస్సును మెత్తన చేసుకునేవారు కరువైపోయారు. అయితే ఒక మాట చెప్పమంటారా? మెత్తన చేసుకున్నటువంటి యోషియా ఎంతగానో దీవించబడ్డాడు ప్రియులారా. అందుకే మీరు అదే అధ్యాయాన్ని మీరు తర్వాత చదివితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 31, 32 వచనాలను చూస్తే దేవుని ఎదుట ఒక నిబంధన చేశాడు యోషియా. ఇలాగ బ్రతుకుతాం ప్రభువా, ఇలాగ జీవిస్తాం ప్రభువా అని ఒక నిబంధన చేశాడండి. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను.
ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అనంటే, మొదటిదండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట ఎడల తగ్గింపు కలిగి ఉండాలి. ఇది దేవుని మాట, ఈ మాటకు నేను విధేయత చూపుతాను అని సిద్కి అయితే విధేయత చూపక నష్టపోయాడు. దేవుని వాక్యం వినే మనం విధేయత చూపాలి. ప్రభువా, నీ మాట అది కఠినమైనా సరే, సున్నితమైనా సరే, నీ మాటకు నేను విధేయత చూపుతాను. ఎందుకంటే నీ మాటకు ఆకాశము భూమి లోబడుతుంది. నీ పోలికలో చేయబడిన నేను లోబడకపోతే ఎలాగా? లోబడతాను ప్రభువా. రెండవది, దేవుని సన్నిధానములో చేసే విజ్ఞాపనలో తగ్గింపు ఉండాలి. అవును ప్రియులారా, అతిశయించకూడదు ప్రార్థనలో మనం. దేవా, నేను ఇంతటోన్ని అంతటోన్ని, నా కుటుంబం ఇంతది అంతది, నాకు నువ్వు అది ఇచ్చావు ఇది ఇచ్చావు. అఫ్కోర్స్ నీకు ఏవైనా దేవుడు ఇచ్చిండనివ్వండి, ఎంతైనా దేవుడు నిన్ను దీవించనివ్వండి, దేవుని ఎదుట ఇంకా తగ్గించుకో. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది కదా, బాగా ఫలాలు కాసిన చెట్టు ఎలాగుంటుందండి? వంగి ఉంటుంది, వంగి ఉంటుంది. ఆ ఫలాలను బట్టి వంగిపోయి ఉంటుంది చెట్టు. అన్నీ ఉన్న ఇస్తర అణిగి ఉంటుంది. నిన్ను దేవుడు బహుగా దీవించాడా? అణిగి ఉండు. అందుకే బైబిల్ గ్రంథంలో దైవదాసుడైన పేతురుతో మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడైన దేవుడు అన్నాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అణిగి ఉండాలి. ఎందుకు? ఆయన హెచ్చించు వరకు మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. రెండవది. మూడవది, ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో తగ్గింపు ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవా, ఇది నీ మాట, నేను తగ్గించుకుంటున్నాను. నీ మందిరానికి వచ్చాను, నేను నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నాను. ఎప్పుడైతే ఆయన ఎదుట నువ్వు తగ్గించుకుంటావో, నా ప్రభువు నిన్ను బహుగా హెచ్చించువాడుగా ఉన్నాడు. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మాటను బట్టి తగ్గించుకో. ఆయన ఎదుట విజ్ఞాపన చేసేటప్పుడు తగ్గించుకో. ఆయన పరిశుద్ధ మందిరంలో తగ్గించుకో. నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. తండ్రి, తగ్గించుకునే మనస్సును నాకు ఇవ్వు. నీ ఎదుట తగ్గించుకుంటాను. నన్ను నీవు హెచ్చించినప్పుడు నేను హెచ్చించబడతాను అని ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దేవాది దేవుడవైన నీవే ఒకరిని హెచ్చించాలి అంటే వారి జీవితము ఎలాగ ఉండాలో మీ లేఖనాల ద్వారా మాట్లాడిన విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు తండ్రి. నీ మాట వెలువడుతూ ఉన్నప్పుడు తగ్గించుకోవాలి. నీ ఎదుట విజ్ఞాపన చేయనప్పుడు తగ్గించుకోవాలి. మీ పరిశుద్ధ మందిరములో మీ సన్నిధిలో కూర్చున్నప్పుడు మనస్సు మెత్తన చేయబడి తగ్గించుకోవాలి. ఇలాగ మేము తగ్గించుకుంటే తండ్రి, మనుష్యను హెచ్చించిన దేవుడవు, మమ్మల్ని హెచ్చిస్తావు. అవును నాయన, అలాంటి మనస్సును మాకివ్వండి. యోషియాను హెచ్చించిన దేవుడవు, నన్ను మమ్మల్ని హెచ్చిస్తావని విశ్వసించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.